ఒకసారి మా అన్న ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, ఏం కథ అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. వివాదాల నడుమ తెలంగాణ తల్లి విగ్రహావిష్కార కార్యక్రమాన్ని పూర్తి చేసింది రేవంత్ సర్కార్. సచివాలయం వేదికగా కూడా సాగిన సంబరంలో యావత్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించి ఉద్వేగానికి గురయ్యారు. కవులు, కళాకారులు, తాయగాలు శాశ్వతంగా నిలిచిపోయేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమంలో డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలిచిన పరిస్థితి కనబడింది. ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమంలో డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరిలో తమన్ మ్యూజిక్ నైట్ షోలు నిర్వహించారు. మన తల్లుల మాదిరిగా తెలంగాణ తల్లి నమూనా మార్చాలని చూసినా అవమానించిన చట్టపరమైన చర్యలు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం. కవులు, కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం, కోటి నజరానా. సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరించిన సీఎం తర్వాత తమన్తో మ్యూజికల్ నైట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కవులు, కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం, కోటి నజరానా. ఇప్పటికే 6 గ్యారంటీలు లేవురని ఆయన ఇవన్నీ నమ్మకూరి. ఇదేంది అంటే ఏం చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితులలో ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తనకు నచ్చినట్టుగా తనకి ఇష్టానుసారంగా కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. దయచేసి నేను చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను చెప్తున్నా, దయచేసి నేను చెప్తున్నా. సో నిండైన రూపం ఇచ్చినాం. 4 కోట్ల బిడ్డల భాగోద్వేగమే తెలంగాణ తల్లి. తల్లిలో చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి. ఆకుపచ్చ వర్ణం వ్యవసాయ కీర్తికి సంకేతం. ఎరుపు వర్ణం ప్రగతికి, చైతన్యానికి ప్రతీక. బంగారు వర్ణం ఐశ్వర్యానికి, సమృద్ధికి నిదర్శనం. అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ సమర్థించిన కాంగ్రెస్ సభ. ఏమన్నాడు ఒక్క నిమిషం. తల్లిలో చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి. ఆకుపచ్చ వర్ణం వ్యవసాయ కీర్తికి సంకేతం. ఆకుపచ్చ కీర్తి ఇగో ఎవరు అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. తల్లిలో చాకలి ఐలమ్మ, సమ్మక్క సార్లక స్ఫూర్తి. ఆకుపచ్చ వర్ణం వ్యవసాయ కీర్తికి సంకేతం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. దాంతోపాటు చైతన్యానికి బంగారు వర్ణం ఐశ్వర్యానికి సమృద్ధిగా కూడా నిలిచిన పరిస్థితి కాదు. ఇగో ఈ ఆకుపచ్చ వర్ణం అట చాకలి ఐలమ్మ, సమ్మక్క సార్లమ్మ తల్లికి సంబంధించి అట. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఏంది బంగారు వర్ణానికి సంబంధించి ఈ బంగారు వర్ణం ఏదైతే ఉందో ఈ బంగారు వర్ణానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది సమృద్ధికి నిదర్శనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.